దేవుని వాక్యం చదువుకుందాం. మనకి 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 19వ అధ్యాయంలోనికి వద్దాం. 25వ వచనం. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. శిలువ యొద్ద 4 స్త్రీలున్నారు. అదే ఈ రోజు పాఠం. శిలువ యొద్దకు చేరిన వారికి ఎన్ని దీవెనలు దొరికాయి, ఎన్ని ఆశీర్వాదాలు దొరికాయి, ఈరోజు మనం వింటాం. మొదటి 3 సువార్తలని ఏమంటారంటే సమరూప సువార్తలు, సినాప్టిక్ గాస్పుల్స్ అంటారంటే మత్తయి చెప్పిన వాటిని చెప్తూ మత్తయి ఎక్కడైతే వదిలేశాడో వాటిని మార్కు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మార్కు వదిలేసిన వాటిని లూకా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ 3 సువార్తలు ఒకేలా ఉంటాయి. యోహాను సువార్తను మనం చూసినప్పుడు అది ప్రత్యేకమైన సువార్త. ఈ 3 టచ్ అయినవి ఏవైతే ఉన్నాయో యోహానులో మాత్రమే కనబడతాయి. యోహాను చాలా గంభీరమైన సువార్త. నికోదేము అనే వాక్యాన్ని ఎరిగిన వాడు ప్రభువును నమ్ముకోలేదు. 3వ అధ్యాయంలో క్రొత్త జన్మను గురించి ఆయన చెప్పాడు. సమరయ స్త్రీ గురించి మిగతా 3 సువార్తల్లో చదవం. 4వ సువార్తలోనే మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు నేనే అని ఆయన 7 సార్లు 7 సంగతులు చెప్పాడు. అవి కేవలం యోహాను సువార్తలోనే ఉంటాయి, మిగతా 3 సువార్తల్లో ఉండవు. అందువల్ల యోహాను సువార్త దాని సారాంశం అంతా మనం చూసినప్పుడు అది ప్రత్యేకమైనటువంటిది. 25వ వచనం. ఆయన తల్లి అన్నాడు. ఎవరు ఆయన తల్లి? ఆమె పేరు మరియా. 2, ఆయన తల్లికి ఒక సిస్టర్ ఉంది, సహోదరి. ఆమె ఎవరు? ఆమె పేరు సలోమి. 1 మరియా సిలువ యొద్ద ఉంది. 2 సలోమి యాకోబు యోహానుల తల్లి, జబదై కుమారుల తల్లి. ఇక 3వ స్త్రీ ఎవరు? క్లోప భార్య అయిన మరియా. ఈమె గురించి ఇంకెక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడింది. మరొక సహోదరి సిలువ యొద్దకు వచ్చింది. 4వది మగ్దలేనే మరియా. ఈ 4 గురించి మనం విని దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా ప్రోత్సహించబడతాం. సాధారణంగా మనం ఏమంటాము అంటే సిలువ యొద్ద ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు అని అంటాం. ఆయనను ప్రేమించి 4 స్త్రీలు సిలువ యొద్ద నిలవబడ్డారు. అందరూ పారిపోయారు. యేసు ప్రభుతో ఉండడానికి ఇష్టపడని సమయం అయినా ఆ ప్రియ ప్రభుని ప్రేమించి ఆయన దగ్గర ఆ 4 సహోదరీలు స్త్రీలు. మనం అందరం అంటాం కదా ఆయన ఒంటరిగా ఉన్నాడు. అవును, కానీ దగ్గరగా ప్రభుని అనుసరించిన 4 మనం చూస్తున్నాం. 7 దెయ్యముల చేత నింపబడిన ఒక భయంకరమైన స్త్రీ, తన శరీరాన్ని పాడు చేసుకున్న స్త్రీ, తన జీవితాన్ని దయ్యాల పాలు చేసుకున్న భయంకరమైన స్త్రీ. యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టి ఆమెను బాగు చేస్తే సిలువ యొద్ద కాదు కదా, ఆయన ఎక్కడున్నా నేను వెళ్తాను అని ఆయన యొద్ద నిలవబడిన స్త్రీ. 25వ వచనములో ఆయన తల్లి అని ఆయన చెప్పాడు. యేసు క్రీస్తు యొక్క తల్లి. దీనికంటే ముందు లూకా సువార్తలోనికి రండి. 2వ అధ్యాయంలో యేసు ప్రభుని 8 రోజులు ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకొచ్చారు. యేసు ప్రభు బేత్లెహేములో పుట్టాడు. 8వ రోజున సున్నతి చేయాలి. 2వ అధ్యాయం 21 చూడండి. ఆ శిశువునకు సున్నతి చేయబడిన 8వ దినమున అక్కడ సుమియోను అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఇశ్రాయేలీల ఆదరణ కొరకై కనిపెడుతున్నాడు. ఇంకా కిందకు వస్తే మీరు అన్నా అనే ఒక వృద్ధురాలు కనబడతా ఉంది. కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిన ఒక వృద్ధురాలు దేవాలయంలో యేసు ప్రభువును గుర్తుపట్టా. ఆ రోజు ఆలయానికి చాలామంది వచ్చి ఉంటారు. ఆ శిశువు దగ్గరికి పరిగెత్తి, ఎవరు ఆయన? రొట్టె విరిచే కూటంలో మనం విన్నట్లుగా లేత మొక్క వలె ఈ లోకంలో పుట్టిన పాపము లేనివాడు. సుమియోను ఆ యేసు క్రీస్తుని ఎత్తుకొని 29లో ఇశ్రాయేలు రక్షణ నేను చూశాను. యేసు ప్రభు ఒక శరీరం మాత్రమే కదా, ఆయన ఇశ్రాయేలు రక్షణ, సమస్త మానవ జాతికి ఆయన వెలుగు అని చెప్పి మరియమ్మ వైపు చూసి ఒక మాట చెప్పాడు. 33వ వచనం. సుమియోను వారిని దీవించి మరియతో ఎలా అన్నాడు, అమ్మా ఇదిగో
అనేక హృదయాలోచనలు బయలుపడినట్లుగా ఇశ్రాయేలీల్లో అనేకులు పడిపోతారో, అనేకులు తిరిగి లేస్తారో దానికి ఒక గుర్తు ఈ శిశువు. ఇశ్రాయేలు దేశంలో వివాదం అవుతాడు, ఆయన వైపు ఉంటారు, మరికొంతమంది ఆయనకి వ్యతిరేకంగా ఉంటారు. ఆయన నియమించబడి ఉన్నాడు అని షిమ్యోను ప్రవచించాడు. ఆయన తల్లి గురించి కదా మనం చదువుతున్నాం. 35వ వచనములో ఆమెతో అన్నాడు, మరియా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము. 8 రోజుల బాలుని చూసి, ఇదిగో ఈ బిడ్డ వివాదమవుతాడు, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుని పోవును. మరి ఆ విషయాన్ని హృదయంలో ఉంచుకుంది. 33.5 సంవత్సరాలు అయ్యాక యెరూషలేములో పెద్ద గొడవ చేశారు. నజరేయుడట, మరియా యోసేపుల కుమారుడట నేరస్తుడుగా ఆయన చిత్రీకరించబడుతున్నాడు. ఆయన బట్టలు లాగివేశారు, గబ్బతా దగ్గర ఆయన కొట్టారు, గొల్గతా వైపు తీసుకుని వెళ్తున్నారు, భారమైన సిలువ ఆయన మీద పెట్టారు. ఏ తల్లి భరించగలదు? షిమ్యోను ముందే చెప్పాడు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుని పోతుంది. మరియా, ఆ రోజు ఆ తల్లి ఎంత విలపించి ఉంటుంది, ఎంత కన్నీరు కార్చి ఉంటుంది. ఆమె హృదయం నిండా దూసుకొని పోయిన ఖడ్గపు దినము. నా ప్రియ కుమారుడు కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్తాను? సిలువ యొద్ద, ఆ ఎత్తైన సిలువ మీద ఆయన వేలాడుతూ ఉంటాడుగా, తల్లిగా దగ్గర కనిపెట్టుకుంటుంది. బహుశా సైనికుల్ని బతిమాలుకొని ఉంటుంది, అయ్యా నా కుమారుడు కొట్టకండి అయ్యా, కొన్ని నీళ్ళు ఇవ్వండి అయ్యా. ఒక తల్లిగా ఆమె విలవెల్లాడిపోయి ఉంటుంది. కానీ ఆయనను ఆదరించాలని వచ్చింది. ఆమె హృదయము గాయపడింది. ఆయన ఆదరించాలని వచ్చింది. ఆయన తలపైన ముండ్ల కిరీటం, ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికి వేయబడ్డాయి, ఆయన వీపంతా నాగటి చాలవలే దునిపోయింది. ఏ తల్లి ఆ కుమారుని అలా చూసి ఉండగలదు? హృదయం అంతా దుఃఖంతో నిండిపోయింది. అక్కడే అద్భుతం జరిగింది. ఆమె ఆయనను ఆదరించాలని వచ్చింది. కానీ ఇప్పుడు రండి యోహాను సువార్తలోనికి. సిలువ యొద్దకు వచ్చాక ఆమె ఆయనను ఆదరించటం కాదు, ఆమెకు దొరికిన దీవెన. 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను అక్కడ ఉండడం చూసి ఆయన ఎలా అన్నాడు, అమ్మా ఇదిగో. నిజానికి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, మరియను పెంచాల్సిన లేదా మరియకు తోడుగా ఉండాల్సిన యోసేపు చనిపోయాడు. మరియ ఆ సమయానికి ఒంటరిగా ఉంది. ఆ కుమారులు కూడా ఆ సమయంలో సహకరించలేదు. తర్వాత ప్రభువుని నమ్ముకుని యెరూషలేము సంఘములో వారు బలమైన పాత్రలుగా వాడబడ్డారు. కానీ ఆ నిక్ ఆఫ్ ది మూమెంట్లో ఆ తల్లి బాధ్యత సిలువలో వేలాడుతూ, యోసేపు లేడు గనక ఆమె బాధ్యతలు చూడాలి. ఆయన సిలువలో వేలాడుతున్నాడు. మరి ఆ తల్లిని ఎవరు చూస్తారు? భోజనం ఎవరు పెడతారు? అనారోగ్యం వస్తే ఎవరు ఆ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు? యేసు ప్రభు మరణ సమయంలో కూడా తల్లి బాధ్యతలు ఆయన చేపట్టాడు. ఆమె ఆయనను ఆదరించడం కాదు, ఆమెకే ఆదరణ దొరికింది. సిలువ యొద్ద ఉండగా యోహానుతో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ఈయన వెళ్ళిపోతాడు, ఇంకో 40 రోజులు ఉంటాడు. ఆ 43 రోజులు వెళ్ళిపోతాడు. తన కుమారుని ఆదరించాలని వచ్చింది, కానీ తాను బ్రతికినంత వరకు ఆదరణ పొందే ఏర్పాటు ఆయన చేశాడు. యోహాను, ఇదిగో నీ తల్లి. ఇదిగో తల్లి అనలేదు, ఏమన్నాడు? నీ తల్లి, నీ సొంత తల్లిలుగా మా అమ్మను చూడవయ్యా. యోహాను ఎంత ప్రియమైన ఈ బాధ్యత శిష్యులో ఎవరికి ఆయన అప్పగించలేడు, యోహానుకు తప్ప. అంత నమ్మకమైన వాడు, అంత యోగ్యుడు, యేసు క్రీస్తు రొమ్మున ఆనుకునేటువంటి యోగ్యమైన వాడు. ఆమె భారమైన హృదయంతో సిలువ దగ్గరికి వచ్చింది. యేసు క్రీస్తు ప్రభు ఆమె అవసరాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆమె తక్షణమే ఆమె అవసరాన్ని ఆయన తీర్చాడు. సిలువ యొద్దకు వస్తే మనము దీవించబడతాం. ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ లోకం మనల్ని ఎగతాళి చేస్తుంది. మనం క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తొయ్యినప్పుడు ఒక్కటే ఆశ్చర్యం, సిలువ. ఆనాడైనా ఈనాడైనా
సిలువ యొద్దకు చేరిన వారికి ఊరట. సిలువ యొద్ద దీవెనలు దొరికాయి, వారి సమస్య పరిష్కరించబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గరకు రావాలి. మన ఎలాంటి పరిస్థితి అయినా ఆయన చక్కబెడతాడు. ఇంకేం రావం దేవుడి దగ్గరికి అని భావించొద్దు, నీవే రావాలి. ఆయన పాపుల్నే పిలవచ్చాడు, ఆరోగ్యవంతుల్ని కాదు రోగుల్నే పిలవచ్చాడు. నీతిమంతుల్ని పిలవ రాలేదు, అనీతిమంతుల్ని ఆయన పిలుస్తున్నాడు. ఆమె ఆదరిద్దామని వచ్చింది కానీ ఆమె ఆదరించబడి వెళ్ళింది. ఆమెకు శ్రద్ధ వహించడానికి ప్రభు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. యోహాను, ఇదిగో నీ తల్లి, తల్లి వలే నీవు చూడాలి. యేసు ప్రభు బాధ్యతలు విస్మరించేవాడు కాదు. ఆమెకు శ్రద్ధ వహించడానికి ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు. ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు ప్రతిరోజు సిలువ యొద్దకు రండి. సిలువను జ్ఞాపకం చేసుకోండి. సిలువ దగ్గర మన పరిష్కారమున, సిలువ యొద్ద కనికరముతో ఆయన ఉన్నాడు. నంబర్ 2, సిలువ యొద్ద మరొక వ్యక్తిని మనం చూస్తాం. 25వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లి సహోదరి, ఆమె పేరు సలోమి అని మనం వింటున్నాం కదా. మత్తయి సువార్త చూడండి 20:20. అప్పుడు జబదయి కుమారుల తల్లి ఈవిడే. యేసుప్రభు సేవ చేస్తున్న దినాల్లో మనం సిలువ దగ్గర చూస్తున్నాం. దానికంటే ముందు కొన్ని రోజులు ఏమైంది? కుమారులతోటి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఆరాధించింది, ప్రార్థన చేస్తుంది. మనవి ఏంటంటే ఆమె మనవి 21, నువ్వేమి కోరుతున్నావు అని ఆయన అడిగాడు. అప్పుడు ఆమె ఒక ఘనమైన మనవి చేసింది. ఏంటిది? నువ్వు రాజ్యమందు సింహాసనం మీద ఉంటావు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు, కుడివైపు ఒకడు ఉండాలి, నీకు ఎడం వైపున ఒకడు ఉండాలి. ఇదయ్యా నా కోరిక. ఈమె ఏమడుగుతుందో నిజానికి ఈమెకి తెలియదు, కానీ నిజమైన తల్లి తన బిడ్డలు ఎలా ఉండాలి. జబదయి కుమారుల తల్లి బిడ్డల కొరకై ప్రార్థించే తల్లి, ప్రభు దగ్గరికి వెళ్ళే తల్లి, ఆయనకు నమస్కారం చేసే తల్లి. ఇవన్నీ ఆమె ఎందుకు చేస్తుంది? తన కొరకు కాదు. తన గర్భాన పుట్టిన కుమారులు 2 ప్రభు రాజ్యంతో ఉన్నప్పుడు కుడివైపునొకడు ఎడం వైపునొకడు ఉండాలి. తల్లులారా, తండ్రులారా, మన బిడ్డల కొరకై మనం ప్రార్థిస్తున్నామా? జబదయి కుమారుల తల్లి వంటి మనస్సు మనలో ఎంతమంది తల్లులకు ఉన్నది? కొంతమంది తల్లులకి పిల్లలకి భోజనం పెట్టడమే అనుకుంటున్నారు అంతే, వాళ్ళు నిద్రపోతే చాలు అనుకుంటున్నారు అంతే. ఆ బిడ్డలు రక్షించబడాలి. చిన్న వయసు నుండి వారి కొరకై ప్రార్థన. ఆ బిడ్డలు క్షేమాన్ని పొందాలి. 22వ వచనంలో, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, అది చాలా కష్టమమ్మా. కుడివైపున ఎడం వైపున కూర్చోవాలంటే నేను త్రాగే గిన్నెలోనిది త్రాగాలి. అంటే నేను అనుభవించే శ్రమలను వాళ్ళు కూడా, అంటే నా కొడుకులు శ్రమలోనికి పంపిస్తాను అని చెప్తున్నావా? చాలామందికి శ్రమ వద్దు కానీ స్థానం కావాలి అని చెప్తారు. అందువల్ల ప్రభు అంటున్నాడు, అమ్మా శ్రమ చాలా గొప్పదమ్మా, నీ వల్ల కాదు, నీ కుమారుల వల్ల కాదు, నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు. 23లో, అది నా తండ్రి ఎవరికి సిద్ధం చేశాడో వాళ్ళకే ఇస్తాడు. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ 2 సహోదరుల మీద ఏమయ్యారు? ప్రభు దీవిస్తాడు, హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ మీటింగ్ అంతా గందరగోళమైంది, కోపపడిపోయారు. మిగతా 10 మంది ఏమడుగుతున్నారా? గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, మీరు గొప్పవాళ్ళై ఉండాలనుకుంటున్నారా? నా కుడి పక్కన ఒకడు, నా ఎడం పక్కన అన్నప్పుడు ప్రభు చెప్పాడు, మీలో ఎవడు గొప్పవాడై ఉండాలనుకుంటున్నాడో భూమి మీద పరిచర్య చేయండి. భూమి మీద ఎవడైతే దీనుడై ఉంటాడో పరలోకంలో వాడేమవుతాడు? గొప్పవాడు. భూమి మీద మేము గొప్పవాళ్ళమని ఎవరైతే భావిస్తారో పరలోకములో అల్పులైపోతారు. ప్రభు చెప్తున్నాడు, నేను పరలోకములో గొప్పవాడిని అయిన నేనే పరిచారము చేయడానికి ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాను. ఆశతో వచ్చింది ప్రభు దగ్గరికి, కానీ నిరాశతో వెళ్ళిపోయింది. ఈ శిష్యులు ఏమో మా మీద పడ్డారు, కోప్పడిపోయారు. ఆ తల్లి, నిజానికి మనం ప్రార్థిస్తాం, అది అవ్వనప్పుడు ఆనందంగా ఉంటామా కోపంగా ఉంటామా? కోపంగా ఉంటాం. ఈ తల్లి కోపంతో ఉంది. కానీ వినండి, యేసు ప్రభు సిలువ వేయబడే సమయానికి ఆమె హృదయంలో ఎలాంటి కోపమో లేదు, పశ్చాత్తాపం వచ్చింది. మత్తయి సువార్త 20:20లో జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆమె చాలా కోపంతో ఉన్నది. అనుకున్నది జరగకపోతే ఆయనకు దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నాం. అనుకున్నది జరగకపోయినా కానీ
ఆమె పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చింది. వీళ్ళకి ఏదైనా క్షేమం కలిగితే అదే నాకు కలగాలని అంటాను. మనకేం కావాలో నిజంగా మనకి తెలియదండి. మనకేం కావాలో, మన ద్వారా ఇతరులకు ఏం జరగాలో సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన. తాను అడిగింది జరగకపోయినా ఆ ప్రియ ప్రభుని విడిచిపెట్టలేదు. పశ్చాత్తాపంతో ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చింది. దేవా, నువ్వేం జరిగించినా కానీ నేను నీ పాలనకు లోబడతాను, నీ అధికారానికి లోబడతాను. కొన్ని రోజులు, కొన్ని సంఘటనలు మన జీవితంలో ఇబ్బందులుగా ఉంటాయి, ఇరుకుగా ఉంటుంది. కానీ అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. అంత మాత్రాన ఆయనను విడిచిపెట్టవద్దు. తల్లి అయిన మరియతో, ఇతర వ్యక్తులతో సిలువ దగ్గర నిలబడి పశ్చాత్తాపడిన హృదయంతో సిలువ దగ్గరికి వచ్చిందనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. భారమైన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చింది, ఆమెను కలుసుకుంటా ఉంది, ఆ ప్రియ ప్రభువుని కలుసుకుంటుంది, మరియను కలుసుకుంటా ఉంది. పశ్చాత్తాపడిన హృదయంతో వచ్చింది. నుండి మనకున్నటువంటి పాఠం ఏంటంటే, మీరు ప్రభు ఇది అది జరిగించాలని కోరతారు, ప్రభు తన చిత్తంలో ఉంటే తప్పక ఇస్తాడు. వినండి, ఆయన మన తండ్రి. ఒకవేళ ఏదైనా ఆయన మనకి ఇవ్వలేదు అని అంటే అది మనకు ప్రమాదము అని అర్థం. ఏడ్చి పేచి పెట్టి లాక్కోవద్దు. ఆత్మ నింపుదల లేకపోతే ఒక్కొక్కసారి మనం ఏం అడుగుతామో కూడా మనకి తెలియదు. అనుకున్నది జరగకపోతే బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, దేవునితో సహవాసం మానేస్తాం, సంఘ కూడికలు మానేస్తాం, పరిశుద్ధులతోటి మాట్లాడడం మానేస్తాం, నెమ్మదిగా చల్లారిపోతాం. కానీ సొలొమీ చెప్తా ఉంది, మీకు ఏం జరిగినా జరగకపోయినా సిలువను విడిచిపెట్టకండి అమ్మా. పశ్చాత్తాప హృదయంతో సిలువ దగ్గరికి మరలా వస్తూ ఉంది. మరి యాకోబు, యోహానులు ఎంత గొప్ప పరిచర్య చేశారు. శిష్యులు చనిపోయారు 11 మంది. దానిలో మొదట చనిపోయిన వాడు ఎవరో తెలుసా? యాకోబు, సొలొమీ మొదటి కుమారుడు. హేరోదు ఖడ్గం చేత చంపించేశాడు. ఒకవేళ శిష్యులు గనక 12 మందిని వృత్తాకారంలో కూర్చోబెడితే, కుడివైపున నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఎవరు చనిపోయారు? యాకోబు. కాబట్టి ఫస్ట్ ఎవరు కూర్చుంటున్నారు కుడివైపున? యాకోబే. ఘనమైన, శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన ఆధిక్యతల్లోనికి వెళ్ళాలంటే యేసు ప్రభు కొరకై మనం చేసే త్యాగం మీద ఆధారపడి ఉంటుంది. యాకోబు చనిపోయాడు. యోహాను ఆఖరిలో చనిపోయిన వాడు యోహాను. డొమిషియన్ అనే చక్రవర్తి ఎలాగైనా చంపాలని యోహాను పట్టుకొని సలసలా మరుగుతున్న వేడి నూనెలో పడేశారు యోహాన్ని. యోహాను చనిపోలేదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా యోహాన్ అనేవాడు చావటం లేదు అని అతన్ని పద్మాసు ద్వీపంలో పారేశారు. సొలొమీ కుమారుడు పద్మాసు ద్వీపంలో పారేస్తే అక్కడ ప్రభు దినమున, ఇలాంటి ఆదివారమున పరలోకాన్ని తెర తొలగించి చూపించాడు, మహిమగల కుమారుని చూపించాడు. ప్రియులారా వినండి, అక్కడే ప్రకటన గ్రంథం రాయబడింది. ఆ తర్వాత యోహాను చనిపోయాడు. ఆ స్థానాల్లోనికి వాళ్ళు ఈజీగా రాలేదు. తల్లిగా, తండ్రిగా వారు ప్రార్థించాలి. అదే సమయంలో ఆ స్థానాలకు చేరే బిడ్డలు కూడా ప్రయాసపడాలి ప్రభు కొరకే. ఒక మాట అడుగుతాను, మీ బిడ్డలందరూ ఎక్కడున్నారు ఈరోజు? మీ పిల్లలందరూ ఎక్కడున్నారు? యేసు ప్రభు లేకుండా లోకములో ఎంత పరిగెత్తినా ఆయాస. నీ పిల్లలతో సహా ప్రతి కూడికకు హాజరు కావాలి. నీ పిల్లలతో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. మా చిన్నతనంలో క్రైస్తవుల ఇళ్లలో ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పాటలు ఉండేవి, బైబిల్ రీడింగ్ ఉండేది, సంతోషం, క్రైస్తవ పాటలు ఉండేవి. పిల్లలు లేచి వచ్చి ఆ పేదరికమైన పరిస్థితుల్లోనే తిరగాలేని కీర్తన పుస్తకాలు, పాత పుస్తకాలు, తండ్రి బిడ్డలు కూర్చుని కుటుంబ ప్రార్థనలు. సొలొమీలు లేరేమో, సొలొమీలు కొరకై ప్రార్థన చేద్దాం. భర్తను, భార్యను, బిడ్డలను దగ్గర పెట్టుకుని ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు. పూర్వకాలం దేవునికి భయపడి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన. గ్రామంలో ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన సజీవంగా ఉంది. ఆయన వెళ్ళిపోతాడు, ఆమె వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఒక్క 10 నిమిషాలు సొలొమీ వలె కుటుంబాల గురించి ఆలోచన చేయండి. జరగకపోయినా ఆమె ప్రభు సన్నిధి మానలేదు, పశ్చాత్తాపడి ప్రభుతో ఆమె సరిచేయబడింది. మూడవది మనం చూస్తాం, ఈ క్లోపా భార్య, యోహాను సువార్త 19:25. క్లోపా, ఈమె గురించి ఎక్కువగా మనకి ఏమీ కనపడదు, కానీ
భాగాన్ని చదువుతున్నప్పుడు ఏమర్థమైందో తెలుసా? ఊళ్ళో డబ్బున్న వాళ్ళు అనగానే మిగతా వాళ్ళందరికీ బీరకాయ పీచు సంబంధమైన వచ్చేస్తుంది వాళ్ళతోటి. అని వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని అంటే సొంతము అయినా కానీ వాళ్ళని ఏం చేయరు, పట్టించుకో. రకరకాల కారణాలు వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా ఉంటాయి. సిలువ వేయబడిన యేసు ప్రభు దగ్గరికి, నేరస్తుడిగా చిత్రీకరించబడిన యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? ఒక్కటే ఫార్ములా, ప్రభుని ప్రేమించిన వారు. క్లోపా భార్య యేసు ప్రభు పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంది. ఆమెకున్న ప్రేమ యొక్క గొప్పతనం ఇక్కడ కనబడుతుంది సిలువ దగ్గరికి రావడాన్ని బట్టి. ఈ లోకంలో యేసు ప్రభుని అసహించుకునే వాళ్ళు ఎక్కువ, అయినా ధైర్యంగా బైబిల్ పట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారా? వీధుల్లో సువార్త యాత్రలో సహోదరి సహోదరులతో కలిసి నడిచే వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు కొరకై ధైర్యంగా సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఉండాలి అంటే ఆయన పట్ల అమితమైన ప్రేమ ఉండాలి. దేవుని పిల్లలు అంటే తండ్రిని ప్రేమించేవాళ్ళు. ఇలా మొదట మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించి మన కొరకై తన్ను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మనము ప్రేమిస్తున్నాం. సిలువ యొద్ద నేను నిలబడాలి. ఆయన ఎవరో తెలదు అన్నట్టుగా వెళ్ళిపోవద్దు. సువార్త యాత్రలో, ఆయన గురించిన ప్రకటనలో, ఆయన పనిలో బహిరంగంగా నిలబడాల్సి వచ్చినప్పుడు, నేను ముందే చెప్పాను, ఈ దినాలు ఎంత భయంకరం. ఆయన పట్ల ప్రేమ చల్లారిపోవద్దు. ఈ ఆఖరి రోజుల్లో సిలువతో నిలబడే వాళ్ళు ఎంతమంది? బొహీవియన్ గొప్ప దేవుని సేవకుడు, పోలాండ్ దేశం దగ్గర ఉంటుంది. 1500వ శతాబ్దం మార్టిన్ లోదర్ కంటే ముందు వచ్చిన దైవజనుడు జాన్ హస్ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు ఆయన నిలవబెట్టి, ఆయన చేతిలోంచి ద్రాక్షరస పాత్ర తీసివేసి, ఆయనకిచ్చిన గౌన్ తీసివేసి, 2 బళ్ళు నిండా తెచ్చినటువంటి పొల్లలో ఆయన పేక దాకా పేర్చి గడ్డి చల్లి అంటించారు. పిరిగట్టిగా పీల్చుకున్నాడు. ఉవ్వెత్తున మంటలు చుట్టూ ఎగిసి వస్తున్నాయి. నెమ్మదిగా చర్మం కాలడం, వేడి. యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన అరవలేదు, కేకలు వేయలేదు. ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా కళ్ళు తెరవండి, వీరిని క్షమించండి. 2 ముక్కలు ప్రార్థన చేశాడు. అగ్నికీలలు తనకంటే ఎత్తిళ్ళాయి, లోపల కాలిపోయాడు. ఆ జాన్ హస్ని పాత గొలుసుతోటి చేతులు పేకా కడుతుంటే అన్నాడు, నేను ఎక్కడికి పారిపోనండి, మీరు నన్ను కట్టక్కర్లేదు, నేను ఇష్టపూర్వకంగా ఆయన కొరకై చనిపోతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఇక్కడ ఎఫెసు సంఘాన్ని గురించి చెప్తున్నాడు. 2వ వచనం, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం, తప్పు బోధలు వచ్చాయా, నువ్వు నిలబడిపోయావు, వ్యతిరేకించావు, అంతా బాగుంది మీ సంఘంలో. కానీ 4వ వచనంలో ఆయన అన్నాడు, అయినను మొదట నీకున్న ప్రేమను నువ్వేం చేశావు? కార్యక్రమాలు బాగానే ఉన్నాయి మన మధ్య, యేసు ప్రభుని అంతరంగంలో ఎంతగా ప్రేమిస్తున్నా. ఆయన ప్రేమిస్తే అది స్తుతుల్లో తెలుస్తుంది. ఆయన ప్రేమిస్తే ఆరాధన సమయానికి వచ్చే సమయంలో తెలుస్తుంది, ఆయనకి ఇవ్వడంలో తెలుస్తుంది, ఆయన కొరకై ప్రయాసపడ్డంలో తెలుస్తుంది. ఆ ప్రేమ మన హృదయంలో తాజాగా ఉండాలి. ఎఫెసు సంఘస్థులారా, అన్నీ బాగున్నాయి, అందరికంటే బాగున్నారు కార్యాల్లో బయటికి, కానీ నీకున్న మొదటి ప్రేమను ఏం చేశా? మనసులో ప్రార్థన చేసుకుందాం, ప్రభువా ఓడిపోయానయ్యా, ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించలేకపోతున్నాను, నీ పట్ల ప్రేమ పెరిగేలా చేయి ప్రభువా. యేసు ప్రభు అంటే ప్రేమ ఉన్నదా? ఉంటే ఉదయాన్నే ఆయనతో మాట్లాడతాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాం, ఆయన సంఘాన్ని ప్రేమిస్తాం, ఆయన పనిని ప్రేమిస్తాం. 4వ స్త్రీని మనం చూద్దాం, ఆమె మగ్దలేనే మరియా. 4 స్త్రీలను మనం చూసాం. హృదయంలో దూసుకుపోయిన ఖడ్గంతో యేసు తల్లి వచ్చింది మరియా, ఆమెను ఆయన ఓదార్చి పంపాడు. పశ్చాత్తాపపడి సలోమి వచ్చింది, ఆమె ఓదార్చబడింది. క్లోపా భార్య వచ్చింది, ప్రేమను వ్యక్తం చేసింది. సిలువ యొద్ద ప్రేమను వ్యక్తం చేయుట. 4వది మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి, మగ్దలేని మరియను గురించి మనం చదువుకుందాం. 9వ వచనం, 16:9. ఆదివారం యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పినప్పుడు ఈ మగ్దలేనే మరియా ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి. మగ్దలేనే మరియలు ఉన్నారా మన గ్రామంలో? ఆదివారం తెల్లవారగానే నా ప్రభు దగ్గర కనపడాలి, గబగబా ఇంటి పనులు చక్కబెట్టుకోవాలి, భర్తను చక్కబెట్టాలి, పిల్లల్ని చక్కబెట్టాలి, హృదయాన్ని నన్ను నేను చక్క చేసుకోవాలి.
ఆదివారము తెల్లవారినప్పుడు ఆమెకి ఎంత సిద్ధపాటు. 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియా ఆమెకు మొదట కనపడ్డాడు. ఎంతగా ఆమె ప్రేమిస్తుంది. ఆయన పునరుద్ధానుడు అయినా ఆమె తన మాటల్లో ప్రేమను వ్యక్తం చేస్తుంది. మొదటి రోజు తెల్లవారినప్పుడు ప్రభు పాదాల యొద్ద కనబడతా ఉంది. ఇంతకుముందు ఆమె జీవితం 7 దురాత్మలు ఆమెను ఈడ్చుకొని పోయాయి. ఆమెను మానసికంగా ఆ దయ్యాలు వేధించాయి. ఆమె శరీరాన్ని పాడు చేశాయి. సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ ప్రభువు దగ్గర నిలబడింది. ప్రభువా, నా బతుకు దయ్యాల పాలైపోయింది, నన్ను కాపాడావా, నన్ను రక్షించావా. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆమె సిలువ నుండి దూరంగా వెళ్ళలేదు. దగ్గరగా కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుతో ఉంటాను. బహుశా అక్కడ ఉన్న వాళ్ళు మాటికి స్త్రీలను తోలివేస్తూ ఉండవచ్చు. పురుషుల్ని దగ్గరికి రాను, స్త్రీలను తోసివేస్తున్నా ఎలాగోలాగా ఇరుక్కునైనా సిలువ దగ్గరికి ఆమె వస్తుంది. నా గత జీవితం ఎంత భయంకరమైంది, నన్ను కాపాడేవా ప్రభువా. కృతజ్ఞతతో కూడిన జీవితం. సోదరులారా, రక్షించబడిన వారు కృతజ్ఞతతో ఉండాలి.